మూవీ అప్డేట్ గురించి చాలామంది వెయిట్ చేశారు. 'ఎన్టీఆర్ నీల్'. సో, ఈ సినిమా గ్లింప్స్ వచ్చాక చాలామంది ట్రోల్ చేస్తున్నారు. అసలు ట్రోల్ ఏమైంది? అసలు ఏం జరిగిందని చెప్పేసి మాట్లాడుకుందాం. ఈ వీడియో కేవలం 2 నిమిషాలు ముగిస్తాను. ఎందుకంటే ప్రశాంత్ నీల్ ప్రభాస్ గారితోటి ఎలాంటి సినిమా తీయాలో అలా సినిమా తీశారు. మాస్ ఊరమాసులో చూపించారు. సో, ఫర్ ద ఫస్ట్ టైం ఏందంటే డ్రాగన్ సింబల్ పెట్టి సో, ఈ సినిమా ఎలా ఉండబోతుందని క్యూరియాసిటీ పెంచారు. ఎందుకంటే బ్రూస్ లీ కూడా ఇలా ఉంటారని చెప్పేసి. కాకపోతే ఏంటంటే సినిమా గ్లింప్స్ రిలీజ్ అయ్యాక మొత్తం ప్రభాస్ అన్న మీదనే అంటే అలాంటి బనియన్స్ ఉన్నాయి. సో, ఇలాంటి గ్లిమ్స్ సో, ప్రభాస్ అన్న టీ షర్ట్ అని చెప్పేసి చాలామంది ట్రోల్ చేస్తున్నారు ఇన్‌స్టాగ్రామ్‌లో. గ్లిమ్స్ రిలీజ్ అయ్యాక ఏందంటే 4 మినిట్స్ 30 సెకండ్స్ ఉంది. సో, ఈ గ్లిమ్స్ చూసాక ఏందంటే ఇంత లెంగ్తీగా ఎందుకుంది? సో, అంత ఇంపాక్ట్ అనిపియలేదు. ప్రభాస్ గారి 'సలార్' సినిమా అయితే 1 మినిట్ 20 సెకండ్స్ ఉంటే 'డ్రాగన్' మూవీ 4 మినిట్స్ 36 సెకండ్స్ ఉంది. సో, అంత ఇంపాక్ట్ అనిపియలేదు. మొత్తం స్టోరీ చెప్పేశారు. సో, అందులోటి ఏందంటే మన 'ఎన్టీఆర్' లుక్స్ అసలు బాలేవు. 'భాషాబాయ్' ఏమైందని చెప్పేసి ఇన్‌స్టాగ్రామ్‌లో, ఫేస్‌బుక్‌లో మామూలుగా ట్రోల్ చేస్తున్నారు. అసలుకేమైంది? ఈ పిక్ చూసాక చాలామంది అంటున్నారు, ఏంది ఇలా గెటప్ ఏంది? అదేంది? అసలు 'ప్రశాంత్ నీల్' అంటే ఏంటిది? 'ఎన్టీఆర్' అంటే ఏంటిది? ఆ లుక్స్ ఏంటి? సో, మొత్తం ఏఐలో తీశారు సినిమా అని అంటున్నారు. సో, ఏందంటే ఈ 4 మినిట్స్ అనేది మొత్తం లెంగ్త్‌లో ఏమైతుందంటే సో, ఏఐ వచ్చింది కదా! ఏఐ తోటి క్రియేట్ చేసినట్టుంది. మాకు కొంచెం ఇంపాక్ట్ లేదు. అందులో ఏందంటే మనకి మ్యూజిక్ తోటి కొంచెం బీజీఎం తోటైనా కొంచెం ఊపు రావాలి. సో, అలాంటి ఇంపాక్ట్ రాలేదు. జస్ట్ లుక్స్ తోటి ఆ వాయిస్ ఓవర్ ఇచ్చారు. సో, అదేదో మాకు నచ్చట్లేదు అని చాలామంది చాలా పచ్చిగా ట్రోల్ చేస్తున్నారు. ఎక్కువైతే నెగెటివిటీ చాలా బాగుంది ఈ సినిమాకి. ఎందుకంటే ఇలాంటి నెగెటివిటీ అనేది 'సలార్‌కి' లేదు. 'సలార్‌కి' అయితే ప్యూర్ గూస్‌బంప్స్ ఉంటుండే. ఈ గ్లిమ్స్ ఏందంటే చూసాక చాలామంది కొంతమంది బాగుందంటారు, కొంతమంది బాలేదంటున్నారు. ప్లస్ ఏందంటే బీజీఎం సెట్ కాలేదంటున్నారు. నాకు తెలిసి 'సలార్‌కి' లేకపోతే మన ఈ 'డ్రాగన్‌కి' ఇంటర్‌లింక్ ఉందా? లేకపోతే ఇద్దరు బ్రదర్సా? ఏందంటే చాలామంది చాలా విధంగా మాట్లాడుతున్నారు. ఈ సినిమాకైతే అట్లేం అనిపియలేదు. నాకైతే సెట్ అనిపించింది. కాకపోతే ఏందంటే బీజీఎం ఒకటి తక్కువయ్యింది. సో, స్టోరీ మొత్తం చెప్పేశారు కదా! సో, స్టోరీ ప్లాట్ అనేది స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చెప్పారు. ఇక మనకి ఆఫ్ఘనీ ట్రేడింగ్‌కి సంబంధించిన కంపెనీ. సో, ఒక బిగ్గెస్ట్ క్రిమినల్ గురించి సినిమా అని చెప్పేసి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇక ఫైనల్‌గా జై ఎన్టీఆర్.